మీ దీవెనతో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కాలు పెట్టాం. ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనని కాదని పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం రావాలని, ఆ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అయితేనే తప్ప పేదవాడికి అండగా ఉండదని రాష్ట్ర ప్రజలందరి దీవెనలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వాన్ని ఈనాడు మనం ఏర్పాటు చేసుకొని నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ ఆనాడు ఎన్నికల ముందు చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడికి అందిస్తూ రైతుని రాజుని చేస్తామని చెప్పి ఆడబిడ్డని కోటేశ్వరాలను చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతకి అండగా ఉంటామని చెప్పి ప్రతి కార్యక్రమాన్ని మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు చేసుకుంటా వస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ, తెల్ల రేషన్ కార్డు కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేరింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, పెద్దోళ్లు చదువుకునే పెద్ద పెద్ద స్కూల్స్ కి ధీటుగా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మించి పేదవాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో ఉన్నతమైన విద్యను నేర్పిస్తూ పేదోడి పొట్ట నిండా బువ్వ పెట్టడం కోసం 40% డైట్ ఛార్జీలు, పేదింటి ఆడబిడ్డ చదువుకునే పాపకి 200% కాస్మెటిక్ ఛార్జీలు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం ఈనాడు అందిస్తూ పేదవాడికి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆనాటి ప్రభుత్వం పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉన్న ఇల్లు ఇయ్యాలనే జ్ఞానం లేకపోతే పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లు కాగితాలకే పరిమితం కాకుండా కట్టిన లెవెల్ను బట్టి ప్రతి సోమవారం నాడు డబ్బులు ₹1 కూడా కరప్షన్ లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఇక్కడ నా పేదింటి ఆడబిడ్డ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తూ ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే అభివృద్ధి కూడా ఎక్కడా తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ దీవెనలతో ఉన్న ఈనాటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీకు తెలియదు కాదు, ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో అధికారులు ఎవరు మీ దగ్గరికి రాలే. మీ కష్టాలు చెప్పాలంటే ఆ చెట్టుకో పుట్టకో చెప్పాల్సిన పరిస్థితి ఆనాడు ఉండేది. ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే అధికారుల్ని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి, ప్రతి వాటికి పంపించి మీ సమస్యలన్నీ ఆనాడు తెలుసుకున్నాం. 3వ సంవత్సరంలో కాలు పెట్టిన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంతో 99 రోజులు అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాడికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని దాన్ని సక్ర మార్గంలో నడిపించాలని ఈ కార్యక్రమాన్ని ఈనాడు మనం చేపట్టాం. దాంట్లో భాగంగా మన పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాం. మున్సిపాలిటీని 2 క్లస్టర్లుగా ఏర్పరచుకున్నాం. కార్పొరేషన్ ని 1 క్లస్టర్ గా ఏర్పరచుకొని పాలేరు నియోజకవర్గం మొత్తం 14 క్లస్టర్లుగా విభజించి ఇవాళ 12వ క్లస్టర్ కి సంబంధించిన సమావేశాన్ని ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఇందాక గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు సుమారు ఇప్పటి వరకు 11 క్లస్టర్లలో సుమారు 16 నుంచి 17,000 అప్లికేషన్లు, అన్నిట్లో ఇందిరమ్మ ఇళ్లు కావాలని ఆనాడు ఆనాడు ధరణి ద్వారా ఈనాటి భూభారతి ద్వారా ఆ భూముల పంచాయతీల పరిష్కారం కావాలని పేదింటి ఆడబిడ్డ అదే రకంగా వితంతువైన నా చెల్లెమ్మ వాళ్ళకి పెన్షన్ కావాలని ఇలా అనేక అప్లికేషన్లు ఈ ప్రభుత్వం చేస్తదని నమ్మకం ఉండబట్టే ఇన్ని వేల మంది ఈనాడు ఈ నియోజకవర్గం నుంచి అప్లికేషన్ రూపంలో వస్తున్నారు. ముమ్మాటికి నిజం, అది భూమి పంచాయతీ అయినా ఇంకా ఇందిరమ్మ ఇల్లైనా ఇతరత్ర న్యాయమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నీకు ఇస్తే నాకు రేపు ఓటేస్తామా అని అడగకుండా ప్రతి పేదవాడికి
ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే ఈ కార్యక్రమాన్ని ఈనాడు ఇక్కడ ఏర్పాటు చేశాను. 15 డివిజన్లకు సంబంధించిన వేలాది మంది నా కుటుంబ సభ్యులు మీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. అత్యధికంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లు కావాలని ప్రతి క్లస్టర్ లో వచ్చారు. దానికి కారణం ఒకటే, ఆనాటి 10 సంవత్సరాల్లో బొమ్మలు చూపించి ఇల్లు బొమ్మిస్తామని చూపించి బొమ్మలతో కాలయాపన చేసి పేదవాడికి ఇల్లు ఇవ్వని కారణం ఒకటైతే, రెండవది కాగితాలుగా పరిమితం కాకుండా ఇల్లు కట్టుకుంటే ఎమ్మటే డబ్బులు వస్తాయని పూర్తి నమ్మకం విశ్వాసం నా ఆడబిడ్డకి ఉంది. కాబట్టి వేలాది మంది ఈనాడు ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నారు. వారి కోరిక న్యాయబద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్ళందరికీ జూన్ రాష్ట్ర అవతరణ 2వ తారీఖు దినోత్సవం నాడు రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకి 2వ విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా కేబినెట్ సహచర మంత్రుల సమక్షంలో ఆదిలాబాద్ లో మొదలు పెట్టబోతున్నాం. 2వ విడత కార్యక్రమాన్ని 2వ విడత ఇచ్చాం. ఇక అయిపోయింది అని చేతులు దులుపుకోం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అదే రకంగా కట్టుకున్న ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇంటి కింద ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా ధరణితో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, చుట్టం లాంటి చట్టం, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దాని ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సమస్యల్ని పరిష్కరించాం. సాదా పరిణామాలను కూడా పరిష్కరించబోతున్నాం. మిగిలిన సమస్యలు ఏవైతే ఇక్కడ కానీ రాష్ట్రంలో ఉన్నాయో, రాబోయే కొద్ది నెలలో ప్రతి భూ సమస్యని అది న్యాయమైందైతే తప్పకుండా పాజిటివ్ గా ఈ ప్రభుత్వం పరిష్కరించుదని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే రైతన్నులందరికీ తెలియజేస్తున్నాను. ఈ మధ్య మీరు చూస్తున్నారు, రంగురంగుల అవతారాలతో ప్రధాన ప్రతిపక్షాల వాళ్ళు వస్తున్నారు. వారు చెప్పే సొల్లు పురాణం మనందరం వింటున్నాం. 10 సంవత్సరాలు పరిపాలించే నాడు రైతుల కష్టాలు తెలియని వారు వారి పరిపాలనలో చంటి పిల్ల అని తెలియకుండా ఇదే క్రమంలో ఆడబిడ్డలకి సంఖ్యలు చేసిన ఆనాటి ప్రభుత్వాలు ఒడ్లంటే ఏంటో తెలియదు, మొక్కలంటే ఏంటో తెలియదు, దోశల్లో పెట్టుకొని పుటవలకి పోతులు ఇస్తూ పుటవలు దిగి వారి పేపర్లలో ఫ్రంట్ పేజీలో వేసి ఈ ప్రభుత్వం ఏదోనట రైతన్నలకి నష్టం చేస్తుందట. ఆ ప్రభుత్వం వారు పరిపాలించే నాడు రైతుల్ని చంద్రమండలానికి తీసుకెళ్లారట. దెయ్యాలు వేదాలు వలేస్తున్నట్టు వలేస్తే ఉరేని ఆనాటి దొరవారు చెప్తే ఈనాటి రైతన్న వరేసిన రైతన్నకు ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంది. భవిష్యత్తులో ఇప్పుడైతే ఏదైతే జరుగుతుందో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రులమైన మేమందరం కానీ రైతులకి ఎక్కడ ఇబ్బంది కలిగించే ప్రసక్తి లేదు. రైతులకి పక్షపాత ప్రభుత్వం, రైతులకి అండగా ఉండే ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి ఇబ్బంది కలిగించాం. నిరుద్యోగ యువతకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే చెప్పుద్ది. ఇప్పటికే 72-73 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మిగిలినవి కూడా ఇస్తాం. ఇచ్చి శభాష్ ప్రభుత్వం అని అనిపించుకుంటుంది తప్ప ఏదో సొల్లు పురాణం చెప్పే ప్రభుత్వం కాదు. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి అది గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు దీవించారు. ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు దీన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషాన్ని నింపుకొని రోడ్లమ్మటి ఎలా విషం కక్కుతున్నారో మీరు చూస్తున్నారు. 3-4 సార్లు బుద్ధి చెప్పారు, అయినా జ్ఞానం రాలే, బుద్ధి రాలే. తప్పకుండా భవిష్యత్తులో వారి కన్న కలలు
కలలాగానే నిలుస్తారు. మీ దీవెనలో ఉన్నంత వరకు, పేదోడికి ఈ ప్రభుత్వం అండగా ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పనినా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల్ని ఎవరు ఏమి చేయలేరని కూడా మరొక్కసారి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, వేలాదిగా ఇంకా వస్తున్నారు. వచ్చిన ప్రతి కుటుంబ సభ్యుడి దగ్గర స్వయంగా నేనే అప్లికేషన్ తీసుకుంటా. ఎవరో కంగారు పడి నెట్టుకోవద్దు. అధికారులు చెప్పినట్లు డివిజన్ల వారీగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరికీ శిరస వంచి అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.